రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ప్రొద్దుటూరు నుంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ప్రస్తుతం రాష్ట్రంలో రావణ కాష్ట జరుగుతూ ఉంది. ప్రజలారా, రావణ కాష్ట జరుగుతూ ఉంది. మాటలతో దాడులు జరుగుతున్నాయి. శరీరం పైన శారీరకమైనటువంటి దాడి జరుగుతూ ఉంది. కర్రలతోనూ, కత్తులతోనూ, రాళ్లతోనూ, మారణాదాయాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల పైన దాడులు చేస్తున్నారు. అంతటితో కూడా ఆగలే. ఇళ్లల్లోకే చొరబడుతున్నారు. ఆటవిక రాజ్యం పరిపాలన వెళ్తాందా అనే చందాన ఇళ్లల్లోకే చొరబడుతున్నారు. వందల మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మనుషులందరూ కూడా ఇళ్లల్లోకి చొరబడి ఇంట్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క భార్య కానీ, తల్లులు కానీ, పిల్లలు కానీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అసలుకి ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి జరుగుతూ ఉంది. ఇంట్లో ఉండే సామాన్లన్నీ ధ్వంసం చేస్తున్నారు. ఇంట్లో ఉండే ఆడవారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. చివరిగా ఇంటిని దహనం చేస్తున్నారు. బాధ కలిగేది, ఆశ్చర్యం కలిగేది రాష్ట్ర ప్రజలకు, నాతో పాటు అందరికీ బాధ కలిగేది, ఆశ్చర్యం కలిగేది ఏంటంటే, ఇదంతా పోలీసుల సమక్షంలో జరుగుతుంది. పోలీసుల సాక్షిగా జరుగుతుంది. ఇది జీర్ణం చేసుకోవడానికి సాధ్యం కావడంలే. నాకైనా, నాలాంటి ప్రజాస్వామ్యవాదులకైనా, ఎక్కడైనా ఒక చోట దాడి జరుగుతుంది, ఒక మనిషి పైన హత్యా ప్రయత్నం జరుగుతుంది, ఒక ఇంట్లోకి చొరబడినారంటే ఆ వార్త పోలీసులకు సమాచారం ఫోన్ ద్వారా అందిన వెంటనే ఎంత వేగంగా రావాలో అంత వేగంగా పోలీసులు వచ్చి ఆ దాడిని ఆపే ప్రయత్నం చేసేవారు గతంలో. ఆ మనిషిని ప్రాణాపాయం నుంచి రక్షించేవాళ్ళు గతంలో. అది పోలీస్. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే పోలీస్ అది కాదు. ప్రజలారా, తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యమంత్రులు, మంత్రులు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ గుండాల యొక్క నేపథ్యంలో అక్కడ దాడి జరుగుతూ ఉంటే పోలీసులు మిన్నకుండిపోతున్నారు, అచేతనంగా నిలబడిపోతున్నారు. కనీసం వాళ్ళ మీద కేసులు పెట్టకపోయినారు, అది వేరే విషయం. అది మీకు అలవాటైపోయింది 2 ఏళ్ల నుంచి. మా పైన తప్పుడు కేసులు పెట్టడం, దాడి చేసిన వారిపైన కేసులు పెట్టకపోవడం మీకు అలవాటైపోయింది పోలీసులకు. అది కాదు నా బాధ. కనీసం ఆ దాడిని ఆపే ప్రయత్నం చేయడంలే, ఆ హింసను ఆపే ప్రయత్నం చేయడంలే, ఆ రక్తపాతాన్ని నిలువరిస్తామనే ప్రయత్నం పోలీసు అధికారులు చేయలేదంటే చాలా విడ్డూరంగా ఉంది. మనసుకు చాలా నొప్పిగా కూడా ఉంది. మనుషుల ప్రాణాలు మీ సమక్షంలో తీస్తూ ఉంటే, ఇళ్ళలో ఉండే ఆడవాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే మీరు ఎట్లా చూస్తూ ఊరుకుండగలుగుతున్నారు? మాకు అర్థం కావడంలే, ప్రజలకు అర్థం కావడంలే. మీ ఇళ్ళల్లో కూడా ఎస్ఐ మొదలు పెడితే డీజీపీ వరకు మీ ఇళ్ళల్లో కూడా పోలీసు అధికారులారా, మీ అమ్మలు ఉన్నారు, మీ శ్రీమతి ఉంది, మీ బిడ్డలు ఉన్నారు. ఎవరైనా దొంగలో, రౌడీలో, గుండాలో మీ ఇళ్ళల్లోకి వచ్చి మీ ఇంటిని ధ్వంసం చేసి మీ ఆడవారిని భయభ్రాంతులకు గురి చేసి సస్తామో బతుకుతామో తెలియని పరిస్థితి కల్పిస్తే మీ మనసుకు బాధ అనిపించదా? భయం అనిపించదా? మరి ఎక్కడ న్యాయం ఇది? మీ ఇంట్లో ఆడవాళ్ళైతే, మీ కుటుంబ సభ్యులైతే ఒకలాగా, మా కుటుంబ సభ్యులైతే, మా ఇంట్లో ఆడవాళ్ళైతే ఒకలాగనా? ఇదేనా మీరు ఉద్యోగం చేసేటప్పుడు ప్రమాణం చేసింది? మేము చట్టానికి ప్రతినిధులమై రక్షణ కల్పిస్తాం, సమాజాన్ని శాంతియుతమైన వాతావరణంలో ఉంచగలుగుతాం, నిష్పక్షపాతంగా, నిజాయితీగా, బంధుత్వాలకు, లేకుంటే స్నేహాలకు, లేకుంటే డబ్బుకు, అధికారానికి లోబడకుండా నిజాయితీగా పనిచేస్తామని మీరు చేసిన ప్రమాణం ఏమైపోయినాయి? అంబటి రాంబాబు ఇంట్లోకి చొరబడి 1000 మంది
యువకులు కట్టెలతో రాళ్లతో ఇల్లంతా ధ్వంసం చేసి ఇంట్లో వాళ్ళ ఆడోళ్ళు ఉంటే వాకిలేసుకొని లోపల భయభ్రాంతులకు గురవుతూ ఉంటే మీరు 100 మంది పోలీసు వాళ్ళు ఉండి గమ్మునుండారు. ఒక్కని మీదన్నా మీరు లాఠీ చార్జ్ చేసినారా? ఆ గుంపును చెదరగొట్టే ప్రయత్నం చేసినారా? వారికి వార్నింగ్ అన్నా ఇచ్చినారా? ఒక్క మాటన్నా పరుషంగా వాళ్ళని మాట్లాడినారా? కరెక్ట్గా చెప్పాలంటే సినిమా చూస్తున్నారు, లైవ్లో సినిమా చూస్తున్నారు మీరు. నిజంగా ఈ ఉద్యోగం చేసి మీరు ఇంటికి పోయి మీ భార్యకు మీ పిల్లలకు ఏం సమాధానం చెప్తున్నారో ఆ భగవంతునికే తెలియాల. పోలీస్ అధికారులారా, ఇంటికి పోయిన తర్వాత మీ శ్రీమతి కానీ మీ బిడ్డలు కానీ మిమ్మల్ని ప్రశ్నించడం లేదా? వారికి మీరు సమాధానం చెప్పడం లేదా? సమాజానికంటే మీరు సమాధానం చెప్పడంలే, చెప్పే పరిస్థితుల్లో మీరు లేరు. కనీసం మీ కుటుంబ సభ్యులకు నేను అనుకుంటా ఉంటా, చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వానికి లొంగి, వారి అధికారానికి లొంగి మీ పోస్టింగుల కోసము, మీ ఉద్యోగాల కోసము మనసు సంపుకొని ఈ ఉద్యోగం మీరు చేస్తున్నారే, నిజంగా మనసు కలిగిన పోలీసు అధికారులు అయితే మానసికంగా ఆ రాత్రి చచ్చిపోయిటారు మానసికంగా. నాకు తెలిసి భోజనం కూడా చేసిండరు. వాళ్ళ శ్రీమతి భోజనానికి పిలిస్తే కూడా నాకు ఆకలి లేదు, ఈరోజు నేను తినలేనని కూడా చెప్పిండొచ్చు మర్యాదస్తులు ఏంటే. మరికొంతమంది పోలీసు అధికారులు అయితే బిర్యానీ తింటారు, మరికొంతమంది అయితే వారు పచ్చ చొక్కా వేసుకొని ఉద్యోగం చేస్తుంటారు, వారికి ఆనందం. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ సమాజానికి పోలీసులు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వము సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది. ఒక్కసారి ప్రజల్ని ఆలోచించమంటాను. బయట ఏం జరిగిందో తర్వాత మాట్లాడుకున్నాం, లేదు ఇప్పుడే మాట్లాడుకున్నామంటే ఇప్పుడే మాట్లాడుకున్నాం. బయట ఏమన్నా జరగని, పురుషులు ఎవరైనా ఏమైనా మాట్లాడుకొని రాజకీయాలు ఉండేవాళ్ళు ఇండ్ల మీదకి రావచ్చునా? ఇండ్లను దహనం చేయొచ్చునా? భార్యాపిల్లలను భయభ్రాంతులకు గురి చేయొచ్చునా? ఎవరిదైనా ఇండ్లే, ఎవరింట్లో ఉండే వృద్ధులైనా వృద్ధులే, ఎవరింట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళైనా, మా ఇళ్ళల్లో ఉండే వాళ్ళైనా మహిళలే కదా ప్రజలారా. చంద్రబాబు నాయుడు ఏమి సమాధానం చెప్పాలనుకుంటున్నాడో, లేకుంటే ఏం సందేశం సమాజానికి ఇవ్వాలనుకుంటున్నాడో, భావితరాల రాజకీయ భవిష్యత్తును ఏ విధంగా రాయాలనుకుంటున్నాడో మరి నిజంగా ఆయనకే అర్థం కాలే. తన కుమారుడైనటువంటి లోకేష్ బాబు రాజకీయంగా పూర్తి బాధ్యతలు తీసుకునే నాటి నుంచి ఈ రాష్ట్రం రావణ కాష్టమైంది. ఒక రెడ్ బుక్ అని భయాన్ని కల్పించే విధంగా ఒక రెడ్ బుక్ తీసుకొచ్చినారు. ఎక్కడైనా ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకైనా రాజకీయ ప్రత్యర్థులకైనా ఒక నమ్మకం కలిగే విధంగా ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడితే ఏదో పాత ప్రభుత్వాన్ని మేము వద్దనుకున్నాం, కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం, మాకు ఇదిగో ఈ అభివృద్ధి చేస్తారు, ఈ సంక్షేమాన్ని ఇస్తారు, మా జీవితాలకి వెలుగునిస్తారని చెప్పి ఎవరైనా ఆశగా, నమ్మకంగా, సంతోషంగా స్వాగతిస్తారు. కానీ మీరు తీసుకొచ్చిన రెడ్ బుక్ రాష్ట్రంలో భయాన్ని కలిగిస్తుంది. తప్పుడు కేసులతో నెలల తరబడి నాయకులను జైళ్ళకు పంపించి మీ ఇష్టానుసారంగా నియంత్రితపు పోకడలతో మీరు పరిపాలన చేస్తే ఇది ప్రజలు స్వాగతిస్తారా? చంద్రబాబు నాయుడు గారు, ప్రజలకు ఉండాల్సింది ప్రభుత్వం పైన నమ్మకం ఉండాలా, ప్రజలకు ప్రభుత్వం పైన ఉండాల్సింది సదభిప్రాయం ఉండాలా. కానీ మీ రెడ్ బుక్ మీద ఉండేది భయం ఉంది. మంచిదే, ఏదో నాయకులపైన తప్పుడు కేసులు పెట్టి జైళ్ళకే పంపిస్తున్నారు, ఇంతవరకే పరిమితములే అనుకున్నాం. కానీ హద్దు దాటిపోయింది 20 నెలలకు. ఈరోజు రెడ్ బుక్ కాస్త, రెడ్ బుక్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన తప్పుడు కేసులు పెట్టి నెలల తరబడి జైల్లో ఉంచడం రెడ్ బుక్ చేసే పని అని అనుకుంటున్నాం సమాజం అంతా, ఆంధ్రప్రదేశ్ సమాజం. 20 నెలల తర్వాత ఇప్పుడు చూస్తుండేది ఏంటంటే, నాకు అనిపిస్తూ ఉండేది రెడ్ బుక్ కాస్త రూపాంతరం చెంది రెడ్ బుక్ కాస్త బ్లడ్ బుక్ అయింది.
బ్లడ్ బుక్ అయింది ప్రజలారా. రెడ్ బుక్ ఏమో మమ్మల్ని జైళ్ళల్లో పెట్టినంత వరకు పరిమితమైంది అది. ఇప్పుడు బ్లడ్ బుక్ ఏమో మా రక్తాన్ని రుచి చూడాలంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క రక్తాన్ని రుచి చూడాలంటుంది. మరి ఈ రక్తపాతము, మీరు రాసే ఈ రక్త చరిత్ర ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకుపోతాదో, ఇది ఎక్కడ ఆగుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది ఈరోజు. భావితరాల రాజకీయ మన వారసులకు ఏం సమాధానం చెప్తారో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. రేపు రాబోయే రాజకీయ భవిష్యత్తులకు మీరు ఏం సమాధానం చెప్తారు? ఎవరైనా ఈ రాష్ట్రంలో రాజకీయాల్లోకి రావాలంటే సాహసిస్తారా? ప్రజలకు సేవ చేసేదానికి నిస్వార్థపూరితమైన ఆలోచనలతో ప్రజలు ముందుకొచ్చే పరిస్థితి ఏ యువకులైనా ముందుకు వస్తారా? వాళ్ళ తల్లిదండ్రులు ముందుకు రాణిస్తారా? ఇటువంటి చర్యలకు మీరు పాల్పడితే రాజకీయ నాయకుల యొక్క ప్రాణాలకు భద్రత లేదు, రాజకీయ నాయకుల యొక్క ఆస్తులకు భద్రత లేదు, రాజకీయ నాయకుల యొక్క కుటుంబ సభ్యులకు కూడా భద్రత లేదు. ఇక రాజకీయ నాయకులకు ప్రాణాలకు, ఆస్తులకు, గౌరవానికి దేనికి భద్రత లేనప్పుడు రాజకీయాల్లోకి ఎవరు వస్తారు? ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి ఎవరు సంసిద్ధమవుతారు? ఇదే ఈరోజు చంద్రబాబు నాయుడు రాస్తూ ఉండే బ్లడ్ బుక్ ద్వారా రక్త చరిత్ర. అంబటి రాంబాబు గారు గురించి మీరు మాట్లాడుతున్నారు. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ప్రజలకు, దీనికి బీజం వేసింది ఎవరు? ఈ రావణ కాష్టకు బీజం వేసింది ఎవరు ప్రజలారా? ఎక్కడ పడింది బీజం? మొట్టమొదటి బీజం వేసింది, మొట్టమొదటి దీనికి కారణభూతుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కారణం, అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి ప్రసాదమైనటువంటి లడ్డుకు సంబంధించి పంది, ఆవు, ఎద్దు, చేపలు తదితర జంతువుల యొక్క కొవ్వు నుంచి తీయబడినటువంటి నూనె ద్వారా ఈ లడ్డు ప్రసాదం తయారు కాబడింది, మహా అపచారం జరిగింది దేవదేవునికి అని చెప్పి నిరాధారమైనటువంటి, ఏ ఆధారము లేకుండా, ఏ విచారణ చేపట్టకుండా, ఏ ల్యాబు రిపోర్ట్ ఇవ్వకుండా గాలి మాటను 120 కోట్ల మంది హిందువుల యొక్క భక్తుల మనోభావం పైన దాడి చేసి అబద్ధం ద్వారా అపవిత్రం చేయబడింది నారా చంద్రబాబు నాయుడు. ఇది తొలి బీజం, తొలి బీజం. ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారికి, మా పార్టీకి ఇంతటి నిందను మాకు ఆపాదిస్తే మోసినాం మేము. కారణం, దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి నిజాన్ని నిగ్గు తేలుస్తాడు, సిబిఐ విచారణ చేసినప్పుడే అసలు విషయాలు, నిజాలు బయటకు వస్తాయని చెప్పి మౌనం దాల్చినాడు మా నాయకుడు. మమ్మల్ని మౌనం దాల్చమని చెప్పినాడు. 20 నెలల తర్వాత సిబిఐ రిపోర్టు ఏమిచ్చింది? జంతువుల కొవ్వు కలవలేదు అని ఇచ్చింది. జంతువుల కొవ్వు కలవలేదు అని ఇచ్చింది. నిజంగా మీరు స్వామివారి భక్తులైతే, ఆ స్వామివారి భక్తులైనటువంటి 120 కోట్ల మంది యొక్క మనోభావాన్ని సంరక్షించాల్సినటువంటి నాయకత్వం మీకుంటే, దేవదేవునికి దండం పెట్టుకొని, స్వామి నీ దయ వలన నీకు నైవేద్యంగా ప్రసాదించే ఈ లడ్డు అపవిత్రం కాలేదు, జంతువుల కొవ్వు కలవలేదు, అట్టి ప్రసాదాన్ని నీ భక్తులు ఎవరు స్వీకరించలేదు, ధన్యవాదాలు తండ్రి అని చెప్పి ఆ దేవదేవునికి దండం పెట్టుకొని తిరుమలకు పోయి దర్శనం చేసుకొని రావాలి. కానీ మీరేం చేసినారు? మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా మీ వాళ్ళతో పచ్చపత్రికల్లో రాపిచ్చి, మళ్ళా మీ మనుషులతో ప్రకటనలు చేయించి, జంతువుల కొవ్వు కలసలేదు అని చెబితే ఇప్పుడు మళ్ళా కల్తీ జరిగింది అని మళ్ళా ఇంకొక పాట పాడుతున్నారు. అంటే ఇంకా దాన్ని మీరు ప్రొలాంగ్ చేయాలా? ఇంకా రాజకీయ ప్రయోజనాల కోసం స్వామివారి యొక్క ప్రసాదాన్ని వాడుకోవాలని చెప్పి కల్తీ జరిగిందంటున్నారు. మరి మీరు కల్తీ జరిగిందని అంటున్నారంటే జంతువుల కొవ్వు కల్తీ లేదనే కదా, అంగీకరించినట్టే కదా. మరి అంగీకరించడమే వాస్తవమైనప్పుడు ఆనాడు ఆధారం లేకుండా తప్పు మాట్లాడడం బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి పెద్ద తప్పా కాదా? ఇది ఆనాడు వేసిన బీజం ఈనాడు మళ్ళీ రెండవసారి అంకురార్పణ చేసినావు దానికి. మళ్ళీ కల్తీ నెయ్యి అని చెప్పి
గొడవలకు శ్రీకారం చుట్టావు. దీని తర్వాత నువ్వు ఆగినావా? ఎంతటి బరి తెగించిందంటే మీ ప్రభుత్వం, మీరు ఆగలే. ఎక్కడ ఈ లడ్డూ ప్రసాదములో జంతువుల కొవ్వు కల్తీ కలసలేదని ప్రజలకు తెలిసిపోయింది. సోషల్ మీడియాలో ప్రజలు వాంచి పారేస్తున్నారు, విపరీతంగా ట్రోలింగ్ జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వాన్ని దూషిస్తూ అని చెప్పి మిమ్మల్ని మీరు కాపాడుకునేదానికి, రాజకీయ రక్షణ చేసుకునేదాని కోసం మరొక పాపానికి, అపచారానికి తెరదీసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసినారు. జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసి, లడ్డూ ప్రసాదం బొమ్మ వేసి, మహాపాపం నిజం. ఏంది ఇది టైటిలు? లడ్డూ ప్రసాదం మహాపాపం నిజం అంటే మిమ్మల్ని రక్షించుకునేదానికి రాజకీయంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేసి, తిరుపతి లడ్డూ వేసి, ఆ ప్రసాదం మహాపాపం నిజమని చెప్పి రాస్తే ఇది మరొక రాజకీయ పార్టీని రెచ్చగొట్టడం కాదా చంద్రబాబు నాయుడు గారు? మరొక రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకర్తల హృదయాలలో కోపాన్ని రగిలించడం కాదా? అంటే మీ ఉద్దేశం ఈ ఫ్లెక్సీలు వేయండి, కొంతమంది ప్రజలైన లడ్డులో కల్తీ జరిగిందని నమ్మనియండి, ఇది నచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి ఏదైనా తీసే ప్రయత్నం చేస్తే గొడవ జరగని, ఆ హింస ద్వారైనా ఈ లడ్డూ ప్రసాదం యొక్క జంతు కొవ్వు కలసలేదనే విషయాన్ని డైవర్ట్ చేద్దాం. అటు ఈ విషయాన్ని డైవర్ట్ చేసినట్టు ఉంటుంది, గొడవకు కారణభూతమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన రెడ్ బుక్ పనిచేస్తుంది. కేసులు, తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తాం. ఇంకా ఏదైనా వాళ్ళు పొరపాటున మాట జారితే దాన్ని భూతద్దంలో చూపించి నంగనాసి ఏడుపులు ఏడుద్దాం. ఇది నువ్వు చేసిన పని. అందుకే అక్కడ ఫ్లెక్సీ పెట్టించినావు. ఫ్లెక్సీ పెట్టిస్తే మా అంబటి రాంబాబు గారు అక్కడికి ఫ్లెక్సీ తీసేయలే. ప్రజలారా, ఇది తప్పు, మా నాయకుని బొమ్మ వేసి ఈ విధంగా మీరు చేయడం అనేది తప్పు, ఇది గొడవలకు దారి తీస్తుంది, కాబట్టి 24 గంటల వ్యవధిలో పోలీసులు జోక్యం చేసుకొని ఈ ఫ్లెక్సీ తీసేయమను అని చెప్పినారు. మరి పోలీసు అధికారులు వివాదాస్పదమైనటువంటి ఫ్లెక్సీ ఉన్నప్పుడు, మత సామరస్యాన్ని దెబ్బతీసేటప్పుడు, 2 వర్గాల మధ్య గొడవ అయ్యేటప్పుడు ఆ ఫ్లెక్సీని తీసేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉందా లేదా? తీసేయకపోవడం, పైగా మరుసటి దినం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలు కట్టెలతోనూ మారణాదాయాలతోనూ ఆ ఫ్లెక్సీ దగ్గర వచ్చి రక్షణగా నిలబడితే పోలీసులు కూడా కాకి దుస్తులు వేసుకొని వాళ్ళల్లో కలిసిపోయి వాళ్ళేమో ఫ్లెక్సీకి రక్షణగా ఉన్నారు, మీరేమో తెలుగుదేశం పార్టీ గుండాలకు రక్షణగా నిలబడినారు. చోద్యం నాయన, చోద్యం. ఇది నేను ఎక్కడ చూడలే నా జీవితంలో. గుండాలకు, రౌడీలకు, హింస చేసే వాళ్లకు పోలీసులు రక్షణ. అప్పటికీ మేమేమనలే అంబటి రాంబాబు. ఆయన పార్టీ ఆదేశాల మేరకు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పోయి పూజ చేసి తిరిగి ఇంటికి పోతూ ఉంటే ఆయన కారు మీద దాడి చేసినారు. ఇదే కదా గొడవకు కారణం. మళ్ళా అనవసరంగా ఆయన పొయ్యేవాని మీద, కారు మీద దాడి చేసి బండ బూతులు ఆయన తిట్టినారు. ఆయన కారును ధ్వంసం చేసే పరిస్థితి చేసినారు. కారులో నుంచి ఆయన లాగి కొట్టాలనో సంపాలనో ప్రయత్నం చేసినారు. పోలీసులు ఉన్నారు అక్కడ. కనీసం పోలీసులు, ఒక మాజీ మంత్రి, ఆయన ప్రజాప్రతినిధి, ఆయనను సంరక్షించి బాధ్యతగా ఇంటికి పంపించాలా, అక్కడ అల్లరి మూకలను చెదరగొట్టాలనే ప్రయత్నం కూడా చేయకుండా సోద్యాన్ని చూస్తున్నారు. అప్పుడు అంబటి రాంబాబును తెలుగుదేశం పార్టీ మనుషులు మాట్లాడిన మాటలు, తిట్టిన తిట్లు ప్రజలందరికీ తెలుసు. ఒకవేళ తెలియకపోతే వినిపించగలుగుతాం. అమ్మనన్నారు, అక్కనన్నారు, లంజా అన్నారు, దెంగుతా అన్నారు. ఒక్కటి కాదు, ఈ నోటితో మాట్లాడలేని పరుషమైన, హీనమైన, సంస్కారహీనమైన మాటలన్నీ మాట్లాడినారు. అంతటితో ఆగినారా ప్రజలారా? వీళ్ళు ఒక మాజీ మంత్రిని పట్టుకొని మాట్లాడినారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఆ ఆకతాయి వాళ్ళ గుండాలు ఆలిని అమ్మను మాట్లాడినారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆలిని అమ్మను మాట్లాడిన తర్వాత అంబటి రాంబాబు గారికి కోపం వచ్చి
కారు అద్దంలో నుంచి తల బయటికి పెట్టి ఒక్క మాటే ఆయన మాట్లాడింది. ఒక్క మాటే. చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి మా జగన్ను మాట్లాడిన తర్వాత, నా మీద దాడి చేయనీకి వస్తున్నారు, మా జగన్ను మాట్లాడుతున్నారు కదరా మీరు, ఆ లంజా కొడుకుని రమ్మను, వాళ్ళ అమ్మ మొగుడిని రమ్మని అన్నాడు. ఇది వాస్తవం. మరి ప్రజలు నేను అడుగుతా ఉన్నా, అంబటి రాంబాబు వాళ్ళ అమ్మను అక్కను తిట్టడం న్యాయమా? ఆయన కొట్టడానికి పోవడం న్యాయమా? మా జగన్మోహన్ రెడ్డిని అమ్మను ఆలిని తిట్టడం న్యాయమా? ఈ తిట్టిన తర్వాత మనిషిగా ఉండేవాడు ఎవడైనా తనను, తన కుటుంబ సభ్యులను, భార్యను, తల్లిని మాట్లాడిన తర్వాత, తన నాయకుని భార్యను, అమ్మను, తల్లిని మాట్లాడిన తర్వాత అన్బ్యాలెన్స్డ్ అయి కోపముతో వాళ్ళ అమ్మ మొగుడు రమ్మను తేల్చుకుంటా అని చెప్పి ఒక మాట అంటే మహాపచారం వంటిది. నారా చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి భువనేశ్వరమ్మను నువ్వు అమ్మ మొగుడు అంటావా? నారా చంద్రబాబు నాయుడు భార్యను అంటావా? నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ అమ్మను, ఆ తల్లి పేరు ఏం పేరు నాకు తెలియదు, వాళ్ళ అమ్మ మొగుడు అంటావా? ఇది మహాపచారం. అసలు 75 ఏళ్ళ వయసు కలిగిన అపార అనుభవము జ్ఞానం కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారి అమ్మ మొగుడంటావా అని ఘోరమైన తప్పిదంగా చిత్రీకరించి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి యొక్క సంపూర్ణమైనటువంటి డైరెక్షన్లో పోలీసులకు చెప్పి, మా వాళ్ళు మా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు, మీరు మిన్నుకుండిపోవాల్సిందే అని ఆజ్ఞాపించి, పాతయి కొత్తయి అన్ని పగలు హృదయంలో దాచుకునేటన్ని బహిర్గతం చేసి అంబటి రాంబాబు గారింటిపైకి స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి పంపించినారు. మరి నేను అడుగుతా ఉన్నా ఈరోజు, మా అంబటి రాంబాబు మాట్లాడిన మాట మీరు తప్పు అంటున్నారు. మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు, గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు తెలిసిన వాళ్ళు? ప్రజలారా, ఇదేనా మీరు మాట్లాడాల్సిన భాష అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు మాట్లాడవలసిన భాష ఇదేనా? మీ ఇళ్ళల్లో ఆడోళ్ళు ఈ భాష వింటే మిమ్మల్ని ఇంట్లోకి రాణిస్తారా? మీకు అన్నం పెడతారా మీ భార్యలు అని చెప్పి అనితమ్మ మాట్లాడుతుంది, హోమేశ్వర్ సోదరి. మరొక సోదరి మడకశిర ఎమ్మెల్యే బండారు శ్రావణి చెల్లెలు, ఆ చెల్లెలు మాట్లాడుతుంది. చాలామంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు భాషే రాదని, బూతు భాష మాట్లాడతామని, మీరు ఎవరూ మాట్లాడరని, మీరు మాట్లాడడం వల్ల మాకు వాళ్ళ కోపం వచ్చిందని, చంద్రబాబు నాయుడును వాళ్ళ అమ్మ మొగుడు అన్నందుకు ఇల్లు దహనం చేస్తామని, మనుషులను చంపేస్తామని కేసులు పెట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోము, కత్తులతో కర్రలతో మాత్రమే దాడులు చేసి దీనికి సమాధానం ఇస్తాము అంటున్నారు. ప్రభుత్వంలో ఉండేవాడైనా ప్రభుత్వంలో లేనివాడైనా కానీ ఏదైనా మనకు బాధ కలిగినప్పుడు, అవమానం కలిగినప్పుడు, మరొకటి కలిగినప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. మేమైతే పోలీసులు మాకు పలకరు కాబట్టి, ప్రతిపక్షంలో ఉండాం కాబట్టి మాకు అవకాశం లేదు. కానీ ప్రభుత్వంలో ఉండి మీకేమైందయ్యా? మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే అయిపోయా, పోలీసులు స్పందిస్తారు, తప్పుడు కేసులు పెట్టేవాళ్ళు. మేమేదన్నా తప్పుడు మాటలు మాట్లాడితే కేసులు పెట్టరా? చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు పెట్టాలా? రిమాండ్కి పంపించాలా? కోర్టులు రుజువు చేయించాలా? శిక్షలు వేయించాలా? జరిగిన ఈ ఉదంతమంతా ప్రజాక్షేత్రంలో ప్రజలకు చెప్పి మా చెడ్డతనాన్ని బహిర్గతం చేయాలా? ఇది కదా మీ బాధ్యత. మరి మీ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తించినారా? నిర్వర్తించలే. చట్ట ప్రకారము చర్యలు తీసుకోవాల్సిన మీరు కత్తులతోనూ కర్రలతోనూ చర్యలకు సిద్ధపడినారు. మళ్ళా ప్రెస్ ముందుకు వచ్చి మా భాష బాగలేనట్టు, మీరు సక్రమైన వాళ్ళు, అసలు మీ నోట్లో నుంచి ఒక్క మాట కూడా చెడ్డ మాట రానట్టు, మీరు ఎప్పుడు మమ్మల్ని ఏమీ అన్నట్టు, మా తల్లిగారిని తల్లిగారిలాగా, మా జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారిని తల్లిగారిలాగా, వారి శ్రీమతిని సోదరిలాగా, మా కుటుంబ సభ్యుల ఆడవాళ్ళను మీరు గౌరవించినట్టు మాట్లాడుతున్నారు. దీన్ని కంటిన్యూ ఈ ప్రకటన చేసే ముందు ఒక్కసారి ఇక్కడ ఆపి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గర మొదలుకుంటే వారికి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మొదలుపెట్టుకొని నాలాంటి మాజీ ఎమ్మెల్యేల వరకు ఎంత పరుషమైన పదజాలాన్ని ఉపయోగించినారు, ఎంత భాషా సంస్కారహీనంగా వాళ్ళు ప్రవర్తించినారు, ఎంత బూతులు మాట్లాడినారు, ఒక్కసారి ప్రజలే చూడమని చెప్పి కోరుతూ ప్లే చేస్తూ ఉన్నా.
పుట్టేటప్పుడు నీ బుద్ధి యొక్క బుద్ధి మానలేదు. నీ పుట్టకే తప్పుడు నీ బుద్ధి మానలేదు. నీ పుట్టకే తప్పుడు పుట్టుగా నీ తల్లి మొగుడిచ్చాడా, నీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, నీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? ఇక్కడ రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాడుతుంది. ఇక్కడ రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాడుతుంది. బూతులు తిట్టే వ్యక్తుల్ని చూడకండి. లోకేష్ నిలబెట్టు. లోకేష్ గారు మాట్లాడిన మాటలు ప్రజలారా మీకు సరిగా అర్థమైందో లేదో, మా ప్రభుత్వంలో ఆయన పాదయాత్ర చేసినాడు కదా ఇవ్వగలమని, అప్పుడు మాట్లాడినాడు. ఏం మాట్లాడినాడు? జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పోయినారు. అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, వాళ్ళ నాయన్ని అరెస్ట్ చేసినప్పుడు అనుకుంటా. ఈ నోటితో చెప్పాలంటే ఇబ్బందికరంగా ఉంది, చెప్పకూడదు, మీరు వినకూడదు. కానీ అది మీకు అర్థం కావాలి కాబట్టి ఒక్కసారి నా మనసును దుప్పటి గప్పి మాట్లాడుతాను. నా మనసుకు వాడు జగన్ గాడు లండన్కి పోయి ముండలను దెంగనీకి వినాడా? వాడు జగన్ గాడు లండన్కి పోయి ముండలను దెంగనీకి వినాడా? ఇది ఇట్టే రావాలా ప్రజలారా? ఇనాలా. మా ప్రభుత్వంలో, ఎవరి ప్రభుత్వంలో? మా ప్రభుత్వంలో మీరు మాట్లాడితే కేసు కూడా లేదు, మీ మీద కేసు కూడా లేదు. ఇంకొక మాట ఏమంటాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? నీ పుట్టుకే తప్పుడు పుట్టుక జగన్, నీ పుట్టుకే తప్పుడు పుట్టుక జగన్. ఇది ఏమని అర్థం ప్రజలారా? మా జగన్ పుట్టుకే తప్పుడు పుట్టుక అంటే దీని అర్థం ఎంత దూరం పోతుంది? దీని మీద చంద్రబాబు నాయుడు గారి మీద కత్తులు కర్రలతో దాడులు చేయాలన్నా? కనీసం చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోవాలన్నా? తీసుకోలే జగను. మరొక మాట ఏమన్నాడు ఆయన? మీ అమ్మ మొగుడిచ్చినాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చినాడా, మీ నాయనమ్మ మొగుడిచ్చినాడా? చంద్రబాబు నాయుడు అమ్మ మొగుడు రమ్మను తేల్చుకుంటా అని అమ్మటి రాంబాబు అనేందుకు అమ్మటి రాంబాబును సంపనీకి ప్రయత్నం చేసినారే. ఇక్కడ 3 సార్లు ముగ్గురిని అన్నాడు. మీ అమ్మ మొగుడని జగన్ను, జగన్ అమ్మమ్మ మొగుడని రెండోది, జగన్ వాళ్ళ నాయనమ్మ మొగుడా అని మూడోది. ఏమనాలయ్యా మరి? ఏమనాలా? ఇవన్నీ మీరు మాట్లాడింది ఎప్పుడు తెలుసునా? ఈ ప్రభుత్వంలో కాదు, మా ప్రభుత్వంలో మాట్లాడినారు. కానీ మీ పైన చర్యలు లేవు. మీరు ఇట్లా తయారయ్యేదానికి కారణం, మేమిట్లా బాధించబడడానికి కారణం, మా తల్లులను మా భార్యలను ఇళ్ళల్లోకి చొరబడి లంజా లపక అని మాట్లాడుతుంటే హీనమైనటువంటి స్థితిలో మేము భరించి బతకడానికి కారణం మిమ్మల్ని అట్లా తయారు చేసింది మా జగన్. మేము అనాల్సింది మిమ్మల్ని కాదు, మేము అనాల్సింది పోలీసులు కాదు, మా జగన్ అనుకోవాలా మేము. ఈరోజు మేము బాధపడేదానికి కారణం ఆనాడు మీ పైన చర్యలు తీసుకోకుండా ఉండడం, ఆనాడు మీ పైన మేమెవరము దాడులు చేయకుండా మమ్మల్ని ఆపినాడు. చూడి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, ప్రజలకు తప్పుడు సంకేతాన్ని ఇవ్వకూడదని చెప్పి ఒక సంస్కరణ దిశగా రాజకీయాలు నడపాలని చెప్పి మమ్మల్ని ఆపినాడు. చూడి, మా జగన్ అనాల, మా మెట్టుతో మేము కొట్టుకోవాలా, మా జగన్ బొమ్మ చూసుకొని మా మెట్టుతో మేము కొట్టుకోవాలా. అయ్యా నువ్వు చేసిన పనే అని. మా జగనేగా నా బుద్ధు వేరుగా ఉండింటే ఈ బుద్ధు మీకు ఈ పరిస్థితి లేదు. మీరు నెక్స్ట్
చేస్తే బూతులు తిట్టే వ్యక్తుల్ని చూడకండి, బూతులు తిట్టే వ్యక్తుల్ని చూడకండి. కన్నాసిన కొడుకులు ఎవరు తప్పు తీసుకొని కళ్ళు వాళ్ళ మొత్తం కొడకల్లారా ఒకరికి చెప్తున్నా. రే ఎంతవల్ల సన్నాసుల్లా సవటల్లారా దత్తమ్మల్లారా బుద్ధులు వేస్తే బూతులు తిట్టే వ్యక్తుల్ని చూడకండి, బూతులు తిట్టే వ్యక్తుల్ని చెప్పు చూపి కన్నాసిన కొడుకులు ఎవరు అది చెప్పు. వ్యక్తుల్ని చూడకండి, చేస్తే బూతులు తిట్టే వ్యక్తుల్ని చూడకండి, బూతులు తిట్టే వ్యక్తుల్ని చూడకండి. కన్నాసిన కొడుకులు ఎవరు అది తీసుకొని కళ్ళు వాళ్ళ మొత్తం కొడకల్లారా ఒకరికి ఇది చూడండి ప్రజలారా, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్, 100% స్ట్రైక్ రేట్, సనాతని ఈయన చెప్పు తీసుకొని కొన్ని వేల మంది ప్రజల సమక్షంలో, మీడియా సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా కొడకల్లారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నా కొడకల్లారా, సన్నాసుల్లారా, సచ్చు నా కొడకల్లారా, దద్దమ్మల్లారా, చెప్పుతో పళ్ళు రాలగొడతా అని చెప్పు పట్టుకొని చూపించినాడు. ఇదెప్పుడు మాట్లాడింది ఆయన? మా రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మా రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మా జగన్ రెడ్డి, అప్పుడు మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఈ పెద్ద మనిషి చెప్పు తీసుకొని మమ్మల్ని కొడకల్లారా అని మాట్లాడితే చర్యలు లేవు. ఆయన మంచితనం మాకు శాపమైంది, సమాజానికి వరమైంది, మాకు శాపమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ పొద్దు మా ఇళ్ళల్లోకి వచ్చి మా పిల్లలను ఇంకా కొన్నాళ్ళు పోతే ఇంకా వేరు ఇళ్ళల్లోకి చొరబన్నారు, మా పిల్లల ముందర దహనం చేస్తున్నారు ఇళ్లను. మా పిల్లలు రేపొద్దున పట్టుకున్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా, మీ జేజే తాత ఇచ్చాడా, ఎవడిచ్చాడు? నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఏం చేశారు 2 ఏళ్లలో మీరు? ఏం చేశారు? గడ్డి బీకారా, ఇంకేమైనా బీకారా? ఏదో తిరుగుతా ఉంటాడు. ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష ఇదేనా ప్రజలారా? గడ్డి బీకినారా, ఇంకేం బీకినారు అంటే అర్థం ఇది మామూలు సర్వసాధారణమైనటువంటి మా ప్రొద్దుటూరులోనో, మా రాయలసీమలోనో, గ్రామీణ ఇప్పుడు టౌన్లలో కూడా ఎవరు మా వాళ్ళు మాట్లాడడంలే, మారిపోయినారు. మరీ మాస్ ఏరియా లేకపోతే ఏం బీక్కుంటావు పీక్కు అంటారు, అంటే వెంట్రుక అని. ఈ వెంట్రుక చాలా చోట్ల వస్తుంది. తల మీద వస్తే వెంట్రుక అంటారు, గడ్డం చంపల మీద వస్తే గడ్డం అంటారు, సంఖలో వచ్చి ఇంకొకటి అంటారు, మర్మావుల దగ్గర వస్తే ఇంకొకటి అంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరుంది. ఆయన చెప్పింది అదే. పీక్కో నా ఇంటికి అంటున్నాడు, ఏం బిక్కుంటావు పీక్కో అంటున్నాడు. ఇది 75 సంవత్సరాల వయసు కలిగిన, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగి, జ్ఞానం కలిగిన ఈ పెద్ద మనిషి మాట్లాడాల్సిన మాటలేనా? అటు ఇటు పిచ్చుకుక్క నెక్స్ట్ సరిగా రాకపోతే వదిలే, వేరేది పెట్టు. మీరు యుద్ధం చెప్పండి, చెప్పండి రా. రాడ్లా పార్టీ స్టిక్కులా, రాడ్లా ఒట్టి చేతులు అందరం జరిగారు. ఎంతమంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో, వైసీపీ ఎమ్మెల్యే గుండా కొడుకులు వస్తారో, ఆయన పవన్ కళ్యాణ్ వైసీపీ ఎమ్మెల్యే కొడుకులు ఎంతమంది వస్తారో రాండి, కట్టెలతో వచ్చారా, స్టిక్కులతో వచ్చారా, బాంబులతో వచ్చారా, రాండి కొడకల్లారా, తొక్కి పట్టి మీకు నారదీస్తా అంటున్నాడు ఆయన ఉప ముఖ్యమంత్రి. ఇది తెలుగు భాషలో అత్యంత గౌరవప్రదమైన పదజాలం. ఇంతకంటే ఉన్నతమైన పదాలు లేవు.
వస్తారు. నెక్స్ట్ నా కొడక అని చెప్పి తిట్టా, ఇదే పదవి ఉపయోగించా. నా కొడక అని చెప్పి తిట్టా. నేనే కాదు, మా మహిళలు చాలా మంది అరే నా కొడకలు లాలని చెప్పి గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారత పిలుస్తారు. మరి వీళ్ళు అమ్మాని పిలిచిన భారతమ్మ పిలిచిన వాళ్ళకి వీళ్ళు నాలుగు ఏమవుతారో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉండే మహిళలు సిగ్గుతో చీర చెరుగు తీసుకొని ఫ్యాన్కి వేసుకొని ఊరేసుకొని చచ్చిపోతారు. ఆ మాటలు వింటే సోదరి అనితమ్మ మాట్లాడిన మాటలు. హోమ్ మినిస్టర్, ఈ రాష్ట్ర హోంశాఖకు సంబంధించిన మంత్రి, ఒక మహిళ, ఒక చెల్లెలతో సమానం. మాకు ఏం మాట్లాడుతుందామే? భారతమ్మను భారతమ్మ అంటారు, మేము విజయమ్మను విజయమ్మ అని పిలుస్తారే. మరి భారతమ్మను మీరు భారతమ్మ అని పిలిచినప్పుడు మీ నాయనకు ఏమవుతుంది? అర్థమైందా ప్రజలారా? భారతమ్మను భారతమ్మ అని ఎవరైనా పిలిస్తే మేము భారతమ్మనే పిలుస్తాం, విజయమ్మనే పిలుస్తాం, భువనేశ్వరమ్మను కూడా భువనేశ్వరమ్మనే పిలుస్తాం. ఇది మా రాయలసీమ బిడ్డలకు మా సాంప్రదాయం. ఇది మా శత్రువుల భార్యలను కూడా మేము గౌరవిస్తాం. మా శత్రువుల భార్యల యొక్క ముఖం వైపు చూసి మేము మాట్లాడడం. మాకు తారసపడితే ఎక్కడైనా కానీ వాళ్ళ కాళ్ళ వైపు చూసి మాట్లాడతాం మేము. కారణం వాళ్ళ శరీరంలోని చూడకూడని అవయవాల వైపు మా దృష్టి పడకూడదని, ఆ స్త్రీని మేము అట్లా చూడకూడదని చెప్పి మేము చూడం. వారి ఎద వైపు కానీ వారి ముఖం వైపు కానీ చూడం మేము. మరి భువనేశ్వరమ్మను భువనేశ్వరమ్మ అంటాం. అనితమ్మ ఏం మాట్లాడుతుంది? భారతమ్మను భారతమ్మ అని పిలిచారే, విజయమ్మను విజయమ్మ అని పిలిచారే, మీరు అమ్మ అని పిలిచిన తర్వాత మీ నాయనకు ఈ మాట వింటే ఈ రాష్ట్రంలో ఉండే మహిళలు చీర చెరుగుతో ఊరేసుకొని చచ్చిపోరా? ఇది హోమ్ మినిస్టర్ గారి యొక్క చెల్లెల యొక్క మాటలు. ఇది ఈ రాష్ట్రంలో ఉండే మహిళలందరూ అవలంబించాల్సినటువంటి ఉన్నతమైన భాష. తెలుగు భాషలో ఉన్నతమైన విధి విధానం ఇది. అందరూ మన ఇళ్ళల్లో ఉండే ఆడవాళ్ళంతా ఇట్లనే పాటించాలా. నెక్స్ట్ గుంటూరు జిల్లాలో రాముంది హోంమంత్రి, ఇంటికి పోయి సంక్రాంతి గారికి హోంమంత్రి మనకి అయ్యన్న పాత్రుడు గారు మా ప్రభుత్వంలోనే ఆయన మాట్లాడింది కూడా. అయ్యన్న పాత్రుడు గారు ఇప్పుడు హోమ్ మినిస్టరు, ఇప్పుడు వాళ్ళ అనితమ్మ ఉంటే నేనేం మాట్లాడినా సోదరి అన్నే. అయ్యన్న పాత్రుడు ఏం మాట్లాడుతున్నాడు? మా హోమ్ మినిస్టర్ సుచరితమ్మ ఏం మాట్లాడినాడు ఒక్కసారి ప్లే చేయి. గుంటూరు జిల్లాలో రాముంది హోంమంత్రి, సంక్రాంతి గారికి హోంమంత్రి మనకి దేనికి హోంమంత్రి? శంఖనాకన అంటున్నాడు సుచరితమ్మను. శంఖనాకన ఒక 35 సంవత్సరాల ఓ మహిళను, ఓ గృహిణిని, ఓ యువతిని, ఓ హోంమంత్రిని పట్టుకొని ఒక మాజీ మినిస్టర్, మాజీ ఎమ్మెల్యే నాలాగనే మన గుంటూరులో ఒక హోమ్ మినిస్టర్ ఉంది, శంఖనాకన అంటున్నాడు. ఇంతకంటే బూతు, ఒక స్త్రీని ఇంతకంటే అవమానించే పదం ఏమైనా ఉంటే మా కడపలోకి చూపించారా అని అడుగుతున్నా నేను. మేము కాదురా స్వామి మొరటోళ్ళము, మేము కాదురా స్వామి దుర్మార్గులము, మీరు దుర్మార్గులు, మీరు మొరటోళ్ళు, మేము కాదు. కడపోళ్ళు మొరటోళ్ళు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొరటోళ్ళు కాదు. నెక్స్ట్ గెలడాలు కొంచెం పొడవడాలు ఎక్కువ లేవు, నేను చూడ లోతులు లేవు. ఇద్దరు అమ్మాయిలు అంటపడమంటే ఎట్లా ఉంటారు మా ఫ్యాన్స్? అమ్మాయిలు అంటపడాలంటే ఊరుకుంటానంట, వెళ్ళి ముద్దరు పెట్టారు, గవర్నమెంట్ చేసేయాలి అంతే. రోజా ఈ బతు కావడం ఇక్కడ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి బావమరిది వియ్యంకుడు, లోకేష్ బాబు గారికి పిల్లనిచ్చిన మామ, 3 సార్లు హిందూపురం ఎమ్మెల్యే, సినిమా స్టారు, అఖండ. పెట్టినైనా ఒకసారి ఏం మాట్లాడినాడు ఆయన? పొడవడాలు ఎక్కడ ఎత్తులు లేవు, నేను చూడ లోతులు లేవు. రైట్, నిలబెట్టు, నిలబెట్టు. ఆయన ఎక్కని ఎత్తులు లేవంట, చూడని లోతులు లేవంట. అర్థమైందా ప్రజలారా? ఎక్కని ఎత్తులు లేవంట. మళ్ళొక్కసారి పెట్టినైనా పడమంటే ఎట్లా ఉంటారు మా ఫ్యాన్స్? అమ్మాయిలు అంటపడాలంటే
వెళ్ళి ముద్దరు పెట్టాలి కడుపు చేసేయాలి అంతే. రోజా నీ బతుకు ఎవరికి తెలదు. నువ్వు ఫిల్మ్లో యాక్ట్ చేసిందా నువ్వు? ఎందుకు సంక్రాంతి హోంమంత్రి మనకి అమ్మాయిలు అంటే పట్టుకుంటే ఊరుకుంటారు మా ఫ్యాన్స్. అమ్మాయిలు అంటే పట్టాలంటే ఊరుకుంటారంట. వెళ్ళి ముద్దరు పెట్టాలి కడుపు చేసేయాలి అంతే. రోజా నీ బతుకు హోంమంత్రి ఎందుకు సంక్రాంతి హోంమంత్రి మనకి రావాలి మా అమ్మకి కూడా గెలడాలు కొంచెం పొడవడాలు ఎక్కడ ఎత్తులు లేవు, నేను చూడాలి లోతులు లేవు. నిలబెట్టు. అమ్మాయిలు ఎక్కని ఎత్తులు లేవు, చూడని లోతులు లేవంట. దీని అర్థం చెప్పగలుగుతా, చెప్పలేను. నాకు 2 బిడ్డలు ఉన్నారు. ఒకవేళ చెప్పినా అనుకో, నా బిడ్డ అసహించుకుంటుంది. నా బిడ్డ కనీసం అంటే ఒక వారం రోజులు నాతో మాట్లాడదు. నువ్వు చెడిపోయినావు కదా నాయనా అని. చెప్పలేను ప్రజలారా. ఎక్కని ఎత్తులు లేవు, చూడని లోతులు లేవు. ఒక స్త్రీ యొక్క శరీరాన్ని ఎత్తులతోనూ లోతుతోనూ పోల్చినాడు. లోతు ఎక్కడుంటుందో ఎత్తు ఎక్కడుంటుందో మీకే తెలుసు. క్షమించండి. నెక్స్ట్ ఇంకొకటి ఆయన చెప్పేది ఏంటంటే, ఆయన వియ్యంకుడు చెప్పేది ఏంటంటే, బాలకృష్ణ గారు ఆడపిల్ల కనపస్తే ముద్దైన పెట్టాలా కడుపైన చేయాలంట. ముద్దైన పెట్టాలా కడుపైన చేయాలా. ఇది సంస్కారం, ఇది భాష. నెక్స్ట్ వెంట పెట్టాలంటే ఊరుకోమని వెళ్ళి ముద్దరు కడుపు చేసేయాలి అంతే. రోజా బతుకు తెలదు. నువ్వు ఫిల్మ్లో యాక్ట్ చేస్తున్నావు. ఇది గూగుల్ ఎలక్షన్స్కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవరింటో పడుకున్నావు. నేను అక్కడ ఉన్నాను వేళ యాజ్ ఏ ప్లానింగ్ వచ్చి చైర్మన్గా. ఎందుకు వచ్చావు? అప్పుడు మా పార్టీ మనిషి కావు. అప్పుడు యాక్టర్ ఎవరితో వచ్చావు చెప్పమంటావా? ఏ గెస్ట్ హౌస్ ఉన్నావా? రోజా నీ బతుకు చెప్పమంటావా? నిలబెట్టు. ఆయన తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకుడు. ఆయన మాట్లాడినాడు, రోజా నీవు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేతో పాటు ఆమె ఇంకొక దానికి కూడా ఉన్నది కదా, ఇండస్ట్రియల్ ఏపీఐసిసికి చైర్మన్గా. ఆ సందర్భంలో మీరు మా ఊరికి వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు ఏ గెస్ట్ హౌస్లో పనుకునేది, ఎవరితో పనుకునేది ఇప్పమంటావా? రోజమ్మను, మా చెల్లెలను. రోజమ్మను మాట్లాడిన మాటలైతే అయ్యన్న పాత్రుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వాళ్ళ మనుషులతోనూ నిజంగా రోజమ్మయ్యి తట్టుకోగలిగింది తప్ప, ఆ ప్లేస్లో రోజమ్మ కాకుండా ఇంకొక చెల్లెలు ఎవరున్నా, ఏ ఆడదున్నా సంపనన్న సంపుతుంది, సావనన్న దచ్చాది. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఎమ్మెల్యే పదవి లేదు, మంత్రి లేదు, ఇంకొకటి లేదు, సమాజం లేదు, సంస్కారం లేదు, చట్టం లేదు, కేసు లేదు. సంపనన్న సంపుతుంది, సావనన్న దచ్చాది. నిజంగా రోజమ్మ ఉన్నతమైన వ్యక్తే. అంతటి సహనాన్ని, అంతటి ఓర్పును దేవుడు ఆమెకి ఇచ్చినాడంటే నాకైతే ఆశ్చర్యం ఉంది. అన్ని మాటలు మీరు యా లాడ్జీలో పనుకున్నావు, యా గెస్ట్ హౌస్లో పనుకున్నావు, ఎవరితో పనుకున్నావు, నీ బ్లూ ఫిల్మ్లో నటించినది, నీ బ్లూ ఫిల్మ్ చూపమంటావా? డైమండ్ రాణి. ఇది స్త్రీలకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్త్రీలకు వారు ఇచ్చినటువంటి గౌరవము, తెలుగు భాష పైన వాళ్ళకు ఉండే అపారమైనటువంటి గౌరవంతో వాళ్ళు మాట్లాడే మంచి భాష, వారి సంస్కారము. తర్వాత ఆయన నిలబెట్టు. అచ్చెన్నాయుడు గారు ప్రజెంట్ మంత్రి. ఆయన 200 మంది పోలీసులు బందోబస్తుకు వచ్చినారు లోకేష్కి అని చెప్తున్నారు. ఎందుకు వచ్చినారు? దెంగితిననికి వచ్చినారా అంట. ఇది ఇంకా ఈ మాటలు మంత్రులు మాట్లాడతారా ప్రజలారా? 200 మంది పోలీసులు బందోబస్తుకు వచ్చినారు, దెంగి తినడానికి వచ్చినారా? ఇది మంచి భాష, నాగరికత ప్రపంచంలో చాలా నాగరికతంగా మాట్లాడే భాష, నైస్గా మాట్లాడుతున్నాడు అచ్చెన్నాయుడు. నెక్స్ట్ నోటీసు, యూపీ పోలీసులకి నోటీసు, గుజరాత్ పోలీసులకి నోటీసు, గుంటూరు ఎస్పీకి భోషణికి నోటీసులు. నిలబెట్టు. ఆయన పట్టాభి మాట్లాడినాడు కదా ప్రజలారా. మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మాట్లాడినాడు. ఏమని? బోషుడీకే అని. బోషుడీకే, ఒరే జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టి, జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆయన ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి బోషుడీకే, ఎస్పీకి నోటీసులు ఇరా, డిఎస్పీకి నోటీసులు ఇరా, ఇంకొకరికి నోటీసులు ఇరా, బోషుడీకే అని మా జగన్మోహన్ రెడ్డిని మాట్లాడితే, ఇంత నీచంగా మాట్లాడితే
ఎట్లయ్యా మీరు మాట్లాడే మాటలు? నెక్స్ట్. నీకు పుట్టిన పిల్లలు నీకు పుట్టలేదా అన్నాడు వీడే. అప్పుడు నువ్వేం చెబుతావు సమాధానం? నీ పిల్లలు DNA వేసి వాళ్ళ మెల్లో వేసి వీళ్ళు నాకే పుట్టారని రుజువు చేసుకుంటున్నావా? మీరు దళితులు. ఆయన ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఇంకా అతని పేరు ఏం పేరో నాకేం తెలియదు, కానీ ఎవరో మరి చూడాలా. ఏం పేరు ఆయన పేరు? బచ్చుల అర్జునుడు. తెలుగుదేశం పార్టీలో ప్రముఖంగా ఉండే నాయకుడే. మా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాడు. ఏమని ప్రజలారా? జిగుప్సాకరమైన మాటలు, అసహ్యకరమైన మాటలు. మా ఒంట్లో ఉండే రక్తం మరిగి వేడైతుంది, నిగ్రహించుకొని ఉంటున్నాం మేము. నీకు పుట్టిన పిల్లలు నీకు పుట్టలేదురా, DNA టెస్ట్ చేయించుకో. నీకు పుట్టిన పిల్లలు నీకు పుట్టలేదురా. ఎట్లా భరించగలిగినాడో ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి కానీ నిజంగా భూదేవికినంత ఓర్పు ఇచ్చినాడు ఆయనకు. ఈ ప్రజా జీవితంలోకి వచ్చి ఒక నాయకునిగా బాధ్యతలు స్వీకరించినాడు కాబట్టి అడ్డదిడ్డంగా వ్యవహరించకూడదని చెప్పి మనసునేమన్నా నిగ్రహించుకొని కళ్ళెం వేసి పట్టుకున్నాడేమో తప్ప అన్యులైన మగోనికైతే మాత్రం సాధ్యం కాదు ప్రజలారా. ఒక మగోను పట్టుకొని నీ పిల్లానికి పుట్టిన బిడ్డలు నీ బిడ్డలు కాదురా, DNA టెస్ట్ చేయించుకో అంటే నీ అమ్మ రాయలసీమలో అయితే నరికి కాకులకు గద్దలకేసారు. రాయలసీమలో పుట్టిన బిడ్డై ఈ ప్రజా జీవితంలోకి వచ్చినప్పటికీ కూడా అన్ని మూసుకొని భరించున్నాడు ఆయన. అట్టటోని పట్టుకొని మీరు రౌడీలాగా, దుర్మార్గుల్లాగా, హింసావాదిలాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికి న్యాయం? ఇది ప్రజలే చెప్పాలా. వీళ్ళు కాదు చెప్పాల్సింది, విధవలు కాదు, ప్రజలు చెప్పాలంగా. మీరు ఎనబడినటువంటి వారు, మీరు సెక్యూర్ చేస్తున్నారు. రాజకీయాలు మాకుంటాయి, నాకు పదవులు, మీకెందుకు రప్పించుకున్నా కొట్లాట. నేను అడుగుతున్నా ఒకే మాట. ఆయన ప్రభాకరు, ఏం ప్రభాకరు? చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడినారు. ఎస్సీ ఎస్టీలో పుట్టే కులంలో పుట్టిన నా కొడకల్లారా, ఇక్కడ మీడియా సోదరులు కూడా ఉంటారు. బాధ అనిపించాలా మీకు? బాధ అనిపించే ప్రయోజనం లేదు మిత్రులారా. ఆ బాధ తర్వాత ఇటువంటి మాటలు మాట్లాడిన మనుషులను, ఆ పార్టీల మీద మీకు మండి ఏం చేయాలన్నా చేయాలా మీరు. ఎస్సీ ఎస్టీ కులంలో పుట్టిన నా కొడకల్లారా, మీకెందుకురా రాజకీయాలు, మీకెందుకురా గొడవలు? అగ్రవర్ణాలకు సంబంధించిన మాకే గొడవలు, మాకే రాజకీయాలు. ఇది ఒక మతాన్ని, ఒక కులాన్ని తెలుగుదేశం పార్టీ గౌరవించే విధానం. ఇది వీళ్ళు మహిళలను గౌరవించే విధానం. ఇది వీరు చట్టాన్ని గౌరవించే విధానం. ఇది వీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే విధానం. ఇది వీరు హింసను ప్రేరేపించకుండా అహింసా సిద్ధాంతములో రాజకీయాలు చేసే విధి విధానం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో మేము నేర్చుకోవాలంటబ్బా. పొరపాటున మీ మాట నమ్మి, మీ తెలుగుదేశం పార్టీ నాయకుల ఈ సిద్ధాంతాలను నమ్మి, మీరు చెప్పినట్టు నమ్మి మీ ప్రకారం మేము నేర్చుకుంటే ఆయన ఎవరో చెప్పినట్టు, అయ్యన్న పాత్రుడు చెప్పినట్టు సంకనాకిపోతాం. ఇప్పుడు చెప్పాలా ప్రజలారా? ఇప్పుడు చెప్పాలా సోదరి శ్రావణమ్మ, మడకశిర ఎమ్మెల్యే గారు, హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు, చెల్లెలు గారు ఇప్పుడు చెప్పాలా తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇవన్నీ కరెక్టేనా? ఇవన్నీ కరెక్టేనా? మీరు వాడిన తెలుగు భాషలో పదాలు, మీరు ఉపయోగించిన పదజాలం ప్రజలకు నేను అభ్యర్థిస్తూ ఉన్నా. దీనికి బీజం వేసినది ఈరోజు కాదు, ఈ భాషకు ముందే ఎప్పుడో వేసినారు తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, లోకేష్ బాబు గారి నేతృత్వంలో ఈ తప్పుడు మాటలకు, తప్పుడు భాషకు బీజం వేసినారు. రెడ్ బుక్ పేరుతో నాయకులను జైల్లో పంపించేదానికి శ్రీకారం చుట్టి చేసినారు. ఇప్పుడు రెడ్ బుక్ కాస్త బ్లడ్ బుక్గా మార్చి రక్త చరిత్ర రాస్తున్నారు. ఈ రెడ్ బుక్ నుంచి బ్లడ్ బుక్ మా నాయకుల యొక్క రక్తాన్ని రుచిమరిగి మమ్మల్ని హతమార్చేంత వరకు పోతుంది. మీరు రగిలించిన ఈ అగ్ని జ్వాల ఈ రాష్ట్రంలో ఎటువైపు తీసుకుపోతుందో, ఎక్కడ ఇది ఆగుతుందో కూడా తెలియదు. ఇన్ని మీరు చేసినారు. రేపొద్దున మేము ప్రభుత్వంలోకి వస్తే మేము మంచిగా ఉన్నప్పటికీ
మా జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా ఉన్నప్పటికీ మిగతా వాళ్ళు మంచిగా ఉంటారని నేను అనుకోవడంలే. అంబటి రాంబాబు ఊరుకుంటాడా? జోగి రమేష్ ఊరుకుంటాడా? వల్లభనేని వంశీ ఊరుకుంటాడా? కొడాలి నాని ఊరుకుంటాడా? కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న ఊరుకుంటాడా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఊరుకుంటాడా? చాలామంది ఉన్నారు ఇట్లా. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఊరుకుంటాడా? ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీదకి పోయి దాడి చేసి ఇల్లంతా ధ్వంసం చేసి 80 ఏళ్ళ వాళ్ళ తల్లి ఉన్నప్పుడు భయభ్రాంతులకు గురి చేసినారు. రేపొద్దున వీళ్ళు పగతోనూ ప్రతీకారంతోనూ అవమానంతోనూ తిరిగి దాడులు చేసి రక్తపాతానికి శ్రీకారం చుడితే ఈ రాష్ట్రం ఎటువైపోతుంది? ఈ రాష్ట్రంలోకి పరిశ్రమలు వస్తాయా? పెట్టుబడులు పెడతారా? అభివృద్ధి జరుగుతుందా? ఒక్క మాట స్పష్టంగా చెప్పగలుగుతా నేను. ఎంత అభివృద్ధి జరిగినా కూడా శాంతియుతమైన వాతావరణం లేకుంటే సమాజానికి సంతృప్తి లేదు. అభివృద్ధి గొప్పదా, శాంతి గొప్పదా అంటే 100కు 1,000,000 సార్లు చెప్తా. శాంతియుత వాతావరణం గొప్పది. నువ్వు ఎంత అభివృద్ధి చేసినా అని శాంతియుత వాతావరణం ఉంటేనే ఆ ఫలాలను అనుభవించగలుగుతారు ప్రజలు. ఇక్కడ బ్రహ్మాండమైన భోజనం పెట్టి అక్కడ మనుషులు చంపుకుంటూ ఉంటే ఆ భోజనం చేయగలిగిన పరిస్థితి ఉంటుందా? ఈ రాష్ట్రంలో శాంతియుత వాతావరణానికి మీరు భగ్నం కలిగిస్తున్నారు. పెట్టుబడులకు పరిశ్రమలకు అంతరాయం కలిగిస్తున్నారు. అభివృద్ధికి అంతరాయం కలిగిస్తున్నారు. రాజకీయాల పట్ల అసఖ్యభావం ప్రజలకు కలిగే పరిస్థితి తీసుకొస్తున్నారు. రాబోయే భవిష్యత్ తరాలకు సమాధానం మనందరం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. మనందరం చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ మీదైతే మాత్రం నాకు చాలా అన్యాయం అనిపిస్తుంది. పోలీసు అధికారులారా, వాళ్ళు కానీ మేము కానీ ఎక్కడైనా ఎప్పుడైనా తప్పుగా మాట్లాడినా తప్పుగా ప్రవర్తించినా ప్రజలు మమ్మల్ని మామూలేలే రాజకీయ నాయకులు వెధవలు అని కాడికి వచ్చినారు. కానీ మిమ్మల్ని అట్లా అనుకోలే. పోలీసులను మంచిగా అనుకున్నారు. కానీ మీరు చాలా అసహ్యకరమైన వాతావరణంలో మీరు జీవిస్తున్నారు. ఏం ఆ ఉద్యోగం చేయకపోతే గౌరవం లేకుండా, మానసిక తృప్తి లేకుండా, చేసిన ప్రమాణాలకు విలువ లేకుండా, అధికారానికి ప్రభుత్వానికి తలవొగ్గి బానిస బతుకులై గుమస్తాల్లాగా అన్యాయం వైపు నిలబడి, అధర్మం వైపు నిలబడి, హింసను ప్రేరేపించే వాళ్లకు మద్దతుగా నిలబడి ఆ ఉద్యోగం చేసేదానికంటే కూలి పని చేసుకొని బతికినా, వ్యవసాయం చేసుకొని బతికినా, వ్యాపారం చేసుకొని బతికినా మనసుకు తృప్తి ఉంటుంది. కుటుంబ సభ్యుల దగ్గర గౌరవం ఉంటుంది. సమాజంలో విలువ ఉంటుంది. డీజీపీ గారికి అప్పీల్ చేస్తూ ఉన్నా నేను. మీరొక్కరూ గౌరవంగా, మీరొక్కరూ నిజాయితీగా, నిటారుగా నిలబడగలిగితే, ఈ ప్రభుత్వానికి తల ఒగ్గకుండా పోలీస్ ఉద్యోగానికి మాత్రమే తల ఒగ్గి నిటారుగా నిలబడగలిగితే రాష్ట్రంలో ఉండే పోలీస్ శాఖ మొత్తం తలెత్తుకొని గర్వంగా పోలీస్ ఉద్యోగం చేస్తుంది డీజీపీ గారు. మీరు ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారికి తల ఒగ్గడం వలన ఈ రాష్ట్రంలో ఉండే పోలీసుల యొక్క తలల మీద ఉండే, టోపీ మీద ఉండే 3 చక్రాల సింహం తల దించుకుంటుంది అశోక చక్రం. ఇది దేశ గౌరవానికి, ఈ ప్రజాస్వామ్యానికే అవమానం, అపఖ్యాతి. దయచేసి పోలీసుల వ్యవస్థ పనితీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ రక్త చరిత్రకి ఇంతటితో పులి స్టాప్ పలకాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలు చేయాల్సిన బాధ్యత ఉంది. వారి మనుషులకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. తప్పుడు భాష, తప్పుడు విధానాన్ని మాట్లాడకుండా ఉండడానికి. అంబటి రాంబాబు గారి పట్ల, మా జోగి రమేష్ గారి పట్ల, ఇక జోగి రమేష్ గురించి మాట్లాడదాం. అంబటి రాంబాబు మీ అమ్మ మొగుడు రా అనేందుకు గలాట చేసినారు. మరి జోగి రమేష్ ఏం చేసినాడబ్బా? జోగి రమేష్ ఏం చేసినాడని వాళ్ళ ఇంటి మీద విన్నారు. నిన్న పెట్రోల్ బాంబులు వేసినారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయన ఉన్నాడు, వాళ్ళ భార్య ఉంది, వాళ్ళ కూతురు ఉంది. ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేసినారు. ఇల్లు దహనం అవుతుంది. లోపల చనిపోయినా చనిపోకపోయినా భయభ్రాంతులకు గురైనప్పుడు వారి మానసిక స్థితి, ఆందోళన ఎట్లుంటుంది? దేనికి చేస్తున్నారు ఇవన్నీ? మీరు మాట్లాడితే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే మాత్రం నీతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా మాట్లాడితే బూతులు. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మగారిని ఏం మాట్లాడినారయ్యా మీరు? మీ అనంతపురం ఎమ్మెల్యే ఏం మాట్లాడినాడు? జూనియర్ ఎన్టీఆర్ అమ్మగారిని అంత అసహ్యకరంగా మాట్లాడినారే, అది మీకు కనిపించలేదా చంద్రబాబు నాయుడు గారు? నీ బామర్ది కొడుకే ఆయన. నీ బామర్ది కొడుకే. లోకేష్ ఒక బామర్ది కొడుకు, జూనియర్ ఎన్టీఆర్ ఇంకొక బామర్ది కొడుకు. ఈ బామర్ది కొడుకు బిడ్డనిచ్చినావు కాబట్టి, ఈ బామర్ది కూతురును నీ కొడుకు చేసుకున్నావు కాబట్టి, ఇతను రాజకీయాల్లో నీ వెంట నడుస్తున్నాడు కాబట్టి ఓకే.
ఆ బామర్ది కొడుకు నీతో లేరు కాబట్టి వాళ్ళమ్మని తిట్టించావా? తిట్టోని మీద కేసు కూడా పెట్టరా? చూడుపో అనంతపురంలో ఆ ఎమ్మెల్యే చేస్తాండే రావణ కాష్ట, విచ్చలవిడి అవినీతి, విచ్చలవిడి దుర్మార్గం. కోడూరులో ఎమ్మెల్యే జనసేనకు సంబంధించిన మీ కూటమిలో భాగస్థుడైనటువంటి పార్టీలో భాగస్థుడైనటువంటి జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పుంకాలుగా ఒక ఆడపిల్లను, కేసులు లేవు, ఆమె మీద కేసు పెట్టినారు. ఏమని? మా ఎమ్మెల్యేను బ్లాక్మెయిల్ చేస్తాను, లైంగిక వేధింపులతో, పురుషుని లైంగిక వేధింపులతో బ్లాక్మెయిల్ చేస్తుందే? పురుషుడు స్త్రీని లైంగిక వేధింపులు చేస్తాడా? స్త్రీ పురుషుని చేస్తుందే? ఇది ఎట్టబ్బా మాకు అర్థం కావడంలే. దీనికి కూడా స్ఫూర్తిదాయకం చంద్రబాబు నాయుడు గారేనేమో. చెప్తుంటాడు కదా ఆయన, సంక్రాంతికి నేనే స్ఫూర్తిదాయకం. సంక్రాంతికి పట్టణాల నుంచి పల్లెల వరకు 30 లక్షల కార్లు వచ్చినాయి, 3 లక్షల కార్లు వచ్చినాయి, 30 లక్షల మంది జనాభా గ్రామీణ ప్రాంతాలకు వచ్చి సంక్రాంతి సంబరాలు చేసుకునేదానికి నేను, నా భార్య భువనేశ్వరి కారణం. మీకు స్ఫూర్తిదాయకం నేనే. ఏ దానికైనా ఆయనేనంట స్ఫూర్తి. నాకు అనిపించండి బా ఆయన దీనికి నేనే స్ఫూర్తి, దానికి నేనే స్ఫూర్తి అంటుంటాడు. కుడి చేత్తో బువ్వ తినాలా, ఎడం చేత్తో ముడ్డి కడుక్కోవాలా, దీనికి నేనే స్ఫూర్తి. చంద్రబాబు నాయుడు మనకు నేర్పించినట్టు కుడి చేత్తో బువ్వ తినేది, ఎడం చేత్తో ముడ్డి కడుక్కుండేది ఆయన మనకు నేర్పించినాడు. ఆయనే స్ఫూర్తి. ఏంది ఇది అసహ్యం? ఏంది అసహ్యం? దయచేసి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉండే వాస్తవ స్థితిగతుల పరిస్థితులను ప్రజలు గమనించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పోలీసుల పనితీరుపైన ప్రజలు సోషల్ మీడియాలో స్పందించాలని విజ్ఞప్తి.